జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం అమ్మ, నాన్న, పిల్లల విషయాల గురించి తెలుసుకుందాం. అమ్మకి, నాన్నకి పిల్లలు తమ మాట వినడం లేదన్న ఫీలింగ్ మాత్రం పోలేదు. ఇది ఈ రోజుల్లో పిల్లల మనసులో ఏం ఫీలింగ్ ఉందంటే, తల్లిదండ్రులు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదని. ఎప్పుడు చూసినా వాళ్ళు మమ్మల్ని తిడుతూనే ఉన్నారు, నలుగురి ముందు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అని పిల్లలు ఈ విధంగా కంప్లైంట్ చేస్తున్నారు. అది కూడా ఈ రోజుల్లో పిల్లలు ఎలా అంటే హై స్పీడ్లో ఉన్నారు, హై లెవెల్లో ఉన్నారు. వాళ్ళకి ఈగో ప్రాబ్లం బాగా ఉంది. అప్పట్లో ఆ రోజుల్లో ఒక తండ్రి తమ బిడ్డను చేయి చేసుకున్న వెంటనే ఆ బిడ్డ, నాన్న నేను తప్పు చేశాను, ఇక అలా చేయను అని క్షమాపణ అడుగుతుంది. ఫీలింగ్ కూడా మనసులో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ కాలపు పిల్లలకు పశ్చాత్తాపం, బాధపడడం ఏమీ లేవు. దీనికి తోడు మా తల్లిదండ్రులు మా మీద ఎందుకు చేసుకున్నారు అని ప్రశ్నిస్తారు. ఎందుకు మమ్మల్ని హింసిస్తారు, సతాయిస్తారు? అందువల్ల తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించాలి. ఎప్పుడు పిల్లలను తిట్టడం, తన్నడం మానేయాలి. ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల గురించి ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవలసిన ఒక విషయం. పిల్లలకు 16 ఏళ్లు దాటితే అమ్మ అమ్మలా కాకుండా, నాన్న నాన్నలా కాకుండా పిల్లలకు ఫ్రెండ్స్లా ఉండాలి. అప్పట్నుంచి పిల్లలను ఫ్రెండ్లా భావించాలి. అంటే ఒక ఫ్రెండ్తో మనసు విప్పి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. మన మనసులో ఉన్న బాధల గురించి, కష్ట నష్టాల గురించి ఇలా అన్నీ ఫ్రెండ్తో మనసులో దాచుకోకుండా చెప్పుకుంటాం. ఇదే విధంగా తమ పిల్లలతో ఆ తల్లిదండ్రులు తమ ప్రాబ్లమ్స్ గురించి, కష్ట నష్టాల గురించి మనసు విప్పి చెప్పాలి. ఆ విధమైన ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం ముఖ్యం. తల్లిదండ్రుల బాధ్యతగా పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఈ బాధ్యత తల్లిదండ్రులదే, పిల్లలది కాదు. పిల్లలు ఫ్రెండ్షిప్కి సిద్ధంగా ఉన్నారు. సపోజ్ మనకు మన ఇంట్లోనే ఒక ఫ్రెండ్ దొరికితే ఇక బయట వెతకాల్సిన అవసరం ఉండదు కదా. బయట వెతకాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో ఎప్పుడూ హిట్లర్లా ప్రవర్తిస్తున్నారు, తిడతారు. మేము ఎంత చెబితే అంత ఎందుకు వినిపించుకోవు అని ఈ విధంగా వాళ్ళని ఆడిపోసుకుంటారు. ఒక్కోసారి కొట్టడము జరుగుతుంది. పిల్లలు ఈవెన్ చిన్నపిల్లలు గాని 6 ఏళ్లు ఉన్నా సరే, 6 మాసాలున్నా సరే, అప్పుడు కూడా పిల్లలను ఏమనకూడదు. ఈ కాలంలో పెద్దలు అతిగా చేసుకుంటున్నారు. రాత్రిళ్ళు పిల్లలు నిద్రలేచారంటే ఒక 10 నిమిషాలు వాళ్లను చక్కగా బుజ్జగించి బజ్జో పెట్టడానికి మనం ప్రయత్నించాలి. ఒకవేళ పిల్లలు నిద్రపోయే టైంలో నిద్రపోకుండా నిద్ర చెడగొడితే పెద్దల కోపానికి హద్దుపద్దు ఉండదు, వాళ్ళని కొట్టేస్తారు. 6 మాసాల బిడ్డను కూడా కొడతారు. వాళ్ళు తమ శక్తినంతా పిల్లల మీద ప్రయోగిస్తారు. మన వీక్నెస్సే అది. ఇది మనం చేయకూడని పని. పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు లాగిపెట్టి కొడతారు. ఎక్కడైతే తిట్లు, తన్నులు ఉంటాయో అక్కడ ఫ్రెండ్షిప్పులు ఎలా ఉంటాయి చెప్పండి? మీరే ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్ మీద కోపంతో కొట్టడం జరిగిందా? సాధారణంగా కొట్టుకోవచ్చు, కానీ కోపంతో కొట్టుకోకూడదు. కొట్టడం నిజంగా మంచి పద్ధతి కాదు కదా. ఆ పైన మనం ఎప్పుడు మన పిల్లలను పెద్దగా ఎదిగినప్పటికీ, 16 ఏళ్లు దాటినప్పటికీ కోపం ప్రదర్శిస్తూ, తిట్టి పోస్తూ వాళ్లను ఇష్టం వచ్చినట్లు హింసించడం, ఇవన్నీ వెంటనే మానేయాలి. ఇలాగైతే పిల్లలు మీకు దూరం అయిపోతారు. అయితే ఒకే ఇంట్లో ఉండొచ్చు, కానీ మానసికంగా వాళ్ళు బాగా చితికిపోతుంటారు. ఈ బాధను మీరు జీవితాంతం తీర్చిపెట్టలేని ఎడతెగని సమస్య.
అందువల్ల ఎప్పుడూ మొదట్నుంచి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎప్పుడూ తిట్టడం, నీచంగా కొట్టడం, తన్నడం లాంటివి మానేయాలి. ఎప్పుడైనా 1, 2 సార్లు తిట్టొచ్చు లేదా చెయ్యి చేసుకోవచ్చు. అది పద్ధతి. అది కూడా 16 ఏళ్ల లోపు ఉంటేనే, ఆ పైన కాదు. ప్రతిదీ తప్పు తప్పుగా చేస్తూ ఉంటే ఉదాహరణకి ఒక పిల్లాడు మొండిగా బావిలో దూకుతానని మారం చేస్తే ఆ సమయంలో కొట్టి లాక్కు రావడంలో తప్పు ఏమాత్రం లేదు. కానీ అంతకు మించి ఉండకూడదు. అది కూడా 5 ఏళ్ల పిల్లల వరకే కొట్టొచ్చు. అంతకు మించి వాళ్ళని మనం ఏం అనకూడదు. ఎప్పుడో ఒకసారే, ఎప్పుడూ కాదు. యాక్చువల్గా ఇది తల్లిదండ్రుల వీక్నెస్సే. అత్తగారు కూడా ఏదైనా సమస్యగా మారితే వెంటనే ఆ తల్లి కోపాన్నంతా పిల్లల మీదే చూపిస్తుంది. పిల్లల్ని చావబాదుతుంది. అంటే బట్టలను ఉతికి ఆరేస్తారు కదా, ఆ విధంగా ఉతికి పారేస్తారు. పిల్లలు పాపం వాళ్ళ మనసులో సఫోకేషన్ ఫీల్ అవుతారు. తప్పు చేసినట్టు ఫీల్ అవుతారు. నేనేం తప్పు చేశానని వాళ్ళు నిలదీస్తారు. అది 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఏ వయసు బిడ్డైనా సరే వాళ్ళ మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఎందుకని అమ్మ మనల్ని కొట్టింది అని దీర్ఘంగా ఆలోచిస్తారు. డైలీ ఇలాగే ఒక విషయం ప్రారంభమవుతుంది. చిన్నపిల్లలకు కూడా ఇది అర్థమవుతుంది. అంటే బామ్మ మీదున్న కోపాన్ని మన మీద చూపిస్తున్నారని గ్రహిస్తారు. డాడీ మీదున్న కోపం కూడా మన మీదే ప్రయోగిస్తుంది. ఎందుకంటే అమ్మ ఏది చెప్పుకోలేదు కాబట్టి తనకున్న మనోవేదనతో పిల్లల మీద విరుచుకుపడతారు. ఈ విధంగా నడుచుకోకూడదు. ఈ వీక్నెస్ పిల్లల ముందు బయట పెట్టకూడదు. దీని కారణంగా పిల్లలు సైకాలజికల్గా హెవీగా డిస్టర్బ్ అవుతారు. తప్పే చేయకుండా వాళ్ళు దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా అప్పుడు బాగా డిప్రెషన్కి గురవుతారు. వాళ్ళు డిప్రెషన్కి గురవ్వకపోతే ఇక ఎలివేషన్కి గురవుతారు, ఎక్సైట్మెంట్. దాంతో ఆ స్థాయిలో హై టెన్షన్కి గురవుతారు. అప్పుడు పిల్లలు అందరి ముందు అమ్మని తిడతారు. అమ్మా నాన్నల మొహం చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. కేవలం ఫ్రెండ్గా నిలిచిపోవాలనుకుంటారు. అన్నీ తలక్రిందులవుతాయి. ఒక విషయం కూడా వినిపించుకోరు. తమ మనసు చెప్పినట్టు చేస్తారు. ఎప్పుడు దీని వ్యవహారం ఇలా అవుతుందంటే మనం ఈ తప్పులు ముందుగానే అరికట్టినప్పుడు మన పిల్లల సైకాలజీ ఈ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాం. అందువల్ల అన్ని విషయాలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో ఉన్న అమ్మా నాన్నలు బాగా చదువుకున్నవాళ్లుగాను హుషారుగాను ఉంటున్నారు. అంటే టీవీ, ఇంటర్నెట్, కంప్యూటర్స్ లాంటివి హై లెవెల్ చదువులు బాగా చదివిన వాళ్లే. వీళ్ళు ఇవన్నీ చదవకున్నా కూడా అన్ని విధాలుగా అట్మాస్ఫియర్ ఫాస్ట్గా ఉంది. ఎంతో గొప్ప హై అట్మాస్ఫియర్ ఉంది. అందుచేత నాలెడ్జ్ స్పీడ్గా వచ్చేస్తుంది. అర్థం చేసుకునే శక్తి కూడా పెరిగిపోతుంది. ఇలా అర్థం చేసుకున్నది మీరు ఉపయోగించండి మీ పిల్లలకు నేర్పుతూ. ఈ మోడ్రన్ టెక్నాలజీలో కూడా సైకాలజీ రీడ్ చేస్తే గానీ వాళ్లతో మనం వేగడం కుదరదు. ఎందుకంటే పిల్లలతో ఫ్రెండ్షిప్ కదా. ఆ మాటకొస్తే పిల్లలతో ప్రేమగా మాట్లాడండి. వాళ్ళను బయటికి తీసుకెళ్ళండి. పిల్లలంతా కలిసికట్టుగా వెళ్తుంటారు కదా, పార్కుకి, వాటర్ పార్కుకి, స్విమ్మింగ్ పూల్కి, ఇంకా ఎన్నెన్నో ప్రదేశాలకి. డిస్నీ వరల్డ్ లాంటివి మన దేశంలో కూడా చాలా ఉన్నాయి కదా, స్నేక్ పార్క్ ఇలాంటి చోట్లకి తీసుకెళ్ళండి. వాళ్ళను సెలవుల్లో బయట గ్రామాలకు వగైరా ఊర్లకు తీసుకెళ్ళండి. సభ్యత, సంస్కారం తెలియచేయండి. పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అమెరికాలో ఇలాగే క్లోజ్గా బాగా బిజీగా ఒక డాక్టర్ ఉండేవారు. వారు బిజినెస్లో తలమునకలైపోయేవారు. ఒక రిలాక్సేషన్ కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. అంటే ఏడాదికోసారి సెలవుల్లో తన పిల్లల్ని తీసుకుని బయలుదేరతారు. అప్పుడు పిల్లలు ఫ్రెండ్షిప్కి కట్టుబడినట్టు వాళ్ళు కలిసిపోతారు. తల్లిదండ్రులతో చనువు పెరుగుతుంది. లేదంటే వాళ్ళకి ఎప్పుడూ ఇదొక కంప్లైంట్ లాగే ఉంటుంది. మా నాన్న నా కోసం టైం స్పెండ్ చేయట్లేదు, మా అమ్మ నా కోసం టైం తీసుకోవట్లేదు. వాళ్ళు మానసికంగా పాపం అమ్మా నాన్నల కోసం తప్పిస్తూ ఉంటారు. అమ్మా నాన్నలతో గడపలేమా అని అల్లాడిపోతారు. ఇది సాధించలేకపోతే వాళ్ళు డిప్రెషన్కి గురవుతారు. పిల్లల కోసం తల్లిదండ్రులు కాసేపు టైం కేటాయించాలి. వాళ్లను ప్రేమగా దగ్గరికి తీసుకుని తల నిమిరి
ఏమ్మా, మీకేమైనా కావాలా? మా వల్ల మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతున్నారా అని ఏనాడైనా పిల్లల్ని అడగడం జరిగిందా చెప్పండి? ఏం బాబూ, నీకు ఏమైనా కష్టాన్ని కలిగించానా అన్నారా? ఎప్పుడు మన కష్టాలే కదా వాళ్ళ నెత్తిన రుద్దుతుంటాం. అలాగైతే ఎలా పిల్లలకి మీ మీద ప్రేమ పుడుతుంది? అమెరికాలో ఇలాగే ఒక తండ్రి గురించి చెప్తాను. అతనికి 6 ఏళ్ల కుర్రాడున్నాడు. అతను చాలా కోపిష్టి. షాపు మెయింటైన్ చేస్తున్నాడు. అతను ఉదయం బయలుదేరితే రాత్రి 9కి, అంటే పొద్దున్న 6కి బయలుదేరితే రాత్రి 9కి ఆయన ఈ ఇంటి ముఖం పడతారు. ఆయన వచ్చేటప్పుడు గమనిస్తూ వస్తారు. అంటే అతని 6 ఏళ్ల కొడుకు చాలా శ్రద్ధగా టీవీ చూడడం గమనిస్తారు. ఆయన కోపం తెచ్చుకుని కొడుకు చెంప చెళ్ళుమనిపిస్తారు. పెళ్ళాన్ని పిలిచి, నువ్వు వాణ్ణి సరిగ్గా చూసుకోవడం లేదు, అందువల్లే వాడు ఇలా అయ్యాడు, ఈ రకంగా వెధవయ్యాడని ఫిర్యాదు చేస్తాడు. నేను ఇప్పుడే కదా డ్యూటీ నుంచొచ్చాను, వచ్చి రాగానే వంట పని చూసుకోవాలి కదా, మరి నేనెలా అబ్బాయిని చూసుకోగలను అని ఆమె సాకు చెప్తుంది. 24 గంటలు వాడు ఏకాగ్గా ఉంటున్నాడు. 3ంటికి స్కూల్ నుంచి వచ్చేస్తాడు. 3 తర్వాత వాడు ఒంటరిగా కూర్చుని ఏం చేస్తాడు? వాడికి ఎలా పొద్దుపోతుందో చెప్పండి చూద్దాం. వాడు ఎంతసేపని ఆడుకుంటాడు? ఇరుగు పొరుగు వాళ్లతో ఆడుకోవడానికి మనం ఏనాడూ ఒప్పుకోలేదు. వాడు ఒంటరిగా కూర్చుని ఏం చేయగలడు? టీవీ చూడక ఇక వాడేం చేస్తాడండి? ఒంటరిగా కూర్చుంటే బెదిరిపోడా ఏంటి? టీవీ ఆన్ చేసుకుంటే వాడికి ఎవరో ఇంట్లో ఉన్నట్టు ఫీల్ కలుగుతుంది. పిల్లల సైకాలజీ చదవండి, లేదంటే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళకండి. ఒకరు పనికి వెళ్తూ ఇంకొకరు పిల్లల్ని చూసుకుంటే బాగుంటుంది. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తారు, అలాగే ఇద్దరూ కలిసి ఆ పిల్లలను చావబాదుతారు. అందులోనూ ఆ తండ్రి ఉన్నాడు చూసారా? ఈ విషయాన్ని ప్రారంభిస్తే చాలు, దీన్ని తప్పించడానికి డైలీ ఒక పెగ్ వేసుకుంటూ 3 అవుట్ చేసుకుని 9:30కి ఇల్లు చేరుకుంటాడు. అందులోనూ రోజు అదే పనిగా అలవాటు చేసుకున్నాడు. అతన్ని తీసుకొచ్చి జ్ఞానదీక్ష ప్రసాదించాం. 2 గంటల్లో ఆత్మజ్ఞానం బోధించాం. దాదాజీ గారి ప్రయోగం. ఇందులో నుంచి అతను ఎంతో ఆత్మశాంతి పొందాడు. ఆ తర్వాత తనకు తన తప్పులు తెలిసొచ్చాయి. అతని వర్క్ స్టైల్ మొత్తం మార్చుకున్నాడు. ఇంటికి రాగానే తన కొడుకు టీవీ చూడడం గమనించాడు. ఇప్పుడు డ్రింక్స్ తీసుకోవడం మానేశాడు. అలాగే కుర్రాడిని చూడగానే వచ్చే కోపం అమాంతంగా తగ్గిపోయింది. వచ్చి రాగానే కుర్రాడి పక్కన కూర్చుని తల నిమిరేవాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని కొడుకుతో పాటు అతను కూర్చుని టీవీ ప్రోగ్రాం చూసేవాడు. అంటే పిల్లల ప్రోగ్రాం. ఆ కుర్రాడు చాలా ఆశ్చర్యపోయాడు. అంటే వాడు పొందిన ఆనందానికి హద్దులు లేవు. కుర్రాడు టీవీ చూడడం పూర్తయిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఇద్దరు భోజనానికి కూర్చునేవాళ్ళు. ఇద్దరు అంటే భార్యాభర్తలు దేవుడికి పూజ చేయడం ప్రారంభించారు. ఇదివరకట్లా ధర్మం యొక్క కల్చర్ వచ్చేసింది. ఆ పిల్లాడి మనసులో ఒక భావన కలుగుతుంది. అంటే మొదటి రోజున నేను టీవీ చూసేవాణ్ణి, కానీ ఇప్పుడు డాడీ టీవీ చూడ్డానికి నాకు కంపెనీ ఇస్తున్నాడు. అదేవిధంగా మా తల్లిదండ్రులు హారతి ఇచ్చేటప్పుడు నేను వాళ్లకు కంపెనీ ఇవ్వాలి. ఈ ఆలోచన వచ్చి అది స్వయంగా వెళ్ళి హారతిని జాయిన్ చేసుకుంటుంది. నెక్స్ట్ 15 రోజుల్లో ఇంట్లో జరిగేవన్నీ అలవాటు అయిపోతాయి. రోజు పూజలో కూర్చుంటాడు. ఆ రకంగా మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి కుర్రాడు వాడు. తల్లిదండ్రులు పట్టుదల మానేసి పిల్లల కోసం పద్ధతి మార్చుకుంటే, అలాగే ఆధ్యాత్మికత్వం తోడు చేసుకుని కోపం, ద్వేషం, స్వార్థం ఇవన్నీ దానివల్ల మార్పు తీసుకురాగలం, ఖచ్చితంగా తీసుకురాగలం. అదర్వైజ్ మీరు ఏ విధంగా కంట్రోల్ చేయగలరు? ప్రతి తల్లిదండ్రి బాధ్యత ఇదే కదా. మన కోపం, తాపం, ద్వేషం, అలాగే ఆశ, ధ్యాస అన్నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. సాధారణంగా కంట్రోల్ చేయాలనుకుంటే అది కొన్ని రోజులు నిలబడుతుంది. కానీ కొన్ని రోజులు మన అహంకారాన్ని ఆపుకోగలం. ఇది చాలా రోజులు నిలబడదు. ఈ అహంకారం అనేది పోతే తర్వాత పాత చింతకాయ పచ్చడే. బాగా అర్థం చేసుకుని, చక్కగా అర్థం చేసుకుని, సమాన భావ దృష్టితో, ఆధ్యాత్మిక దృష్టితో, ఆత్మదృష్టి మాత్రం వచ్చేస్తే ఆ తర్వాత మనకు దేనితోనూ అస్సలు పనిపడదు. దీన్ని అనుసరించి పాటించడం చాలా అవసరం. డబ్బు కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఇలాగా అంటారు, మా ఇంట్లో చాలా డబ్బుంది, చాలా తిండి తిప్పలున్నాయి, కానీ
సోఫాలు చాలా దరిద్రంగా ఉన్నాయి. పిల్లలు ఎప్పుడూ ఎయిర్ కండిషన్‌లో ఉంటారు. నేను చాలామంది ఇలా చెప్పడం విన్నాను. అప్పటికి మన పిల్లలు దారికి రావడం లేదు. ఈ విధంగా చేయడం వల్లే ఇంకా మార్పు రాకుండా పోతోంది. మీరు ఎప్పుడూ డబ్బు సంపాదించడమే గురిగా ఉన్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరుల్లా తయారు కావాలి. రాత్రులు కూడా ఇదే ఆలోచన పుడుతూ ఉంటుంది. డబ్బు సంపాదించాలి. పిల్లల భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచిస్తుండాలి కదా! పిల్లలు మనసులో ఏమనుకుంటారు? వాళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉంది? బాగుందా లేక బలహీనంగా ఉందా? వాళ్ళు తల్లిదండ్రుల కోసం ఏ విధంగా తపిస్తున్నారో చూశారా? ఏనాడైనా ఈ ఫీలింగ్ కలిగిందా మీకు? ఎప్పుడు చూసినా ఒకే దృష్టితో మనం ఉండకూడదు. డబ్బు తీసుకురావాలి, డబ్బు తీసుకురావాలి అనే గురి ఒక్కటే. మిగతా స్థలాల్లో కేవలం కుప్పలా బతికితే ఇక జీవితాంతం ఎలా బతకగలం చెప్పండి? అలా ఉండడం కుదరదు. అది చాలా తప్పుడు ఆలోచన. ఇంట్లో అందరి గురించి ఆలోచించాలి. ఇది ఒక రకమైన బాధ్యత అని కూడా చెప్పొచ్చు, తల్లి బాధ్యత. ఇంకా చెప్తే తండ్రిగారికే బాధ్యత ఎక్కువ. ఇటువంటి సైకాలజీ ఎప్పుడూ ఉండాలి. అంటే పిల్లలు పెద్దవాళ్ళయ్యే వరకు ఇది తప్పదు. టీనేజ్కి వచ్చేదాకా వాళ్ళకి తండ్రి తోడు ఎంతో అవసరం. వాళ్ళు టీనేజ్కి వచ్చే ముందు వాళ్ళ చిన్నతనంలో అంతవరకు తల్లి ఉంటే చాలనిపిస్తుంది. చూసుకుంటారు, చేసుకుంటారు. తర్వాత బయటి వ్యవహారాలకి కొన్ని విషయాలకి తండ్రి తోడు కోరుకుంటారు. అంటే చదవడం, రాయడం, తినడం వీటికి మాత్రం వాళ్ళు తల్లిని ఆశ్రయిస్తారు. ఆ తర్వాత వాళ్ళని స్విమ్మింగ్ తీసుకెళ్ళడానికి, కరాటేకి తీసుకెళ్ళడానికి కన్నతల్లి ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళకి చెప్పరాని సమస్యలు వస్తే, అంటే డిప్రెస్ అయ్యేట్టు ఏదైనా వాళ్ళు ఫీల్ అయితే ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోతారు. లేదా బాయ్ ఫ్రెండ్కి, గర్ల్ ఫ్రెండ్కి ఏదైనా అయితే వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతారు. లేదంటే ఎగ్జామ్లో బాగా రాయడం కూడా మానేస్తారు, ఫెయిల్ అవుతారు. ఇవన్నీ కూడా వాళ్ళ మనసుని చాలా బాధ కలిగిస్తుంది. వాళ్ళ మనసు కూడా పాడవుతుంది. అప్పుడు ఆ సమయంలో తండ్రి రూల్స్ అంటాడు. అమ్మ ఆ సమయంలో అర్థం చేసుకోలేదు. తను డీప్గా అర్థం చేసుకోలేకపోతుంది. తను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆలోచిస్తుంది. తండ్రిగారే ఆ సమయంలో మనకి బాగా కావలసిన వారవుతారు. ఆ ఒక క్రిటికల్ మూమెంట్లో పిల్లలు రియలైజ్ అవుతారు. అంటే తండ్రి స్థానంలో ఉంటారు, అమ్మ స్థానంలో ఉంటుంది. ఒకరినొకరు కంపేర్ చేయలేం. ఒకరిని వదిలి ఇంకొకరు వేరుగా ఉండనూ కుదరదు. ఎవరికైనా వాళ్ళ స్థానబలం వాళ్ళకుంటుంది. స్వేచ్ఛ కావాలి. ఈ విషయాలు చక్కగా అర్థం చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యతగా పరిగణించాలి. ఇంకా చెప్పాలంటే ఈ స్థాయి విషయాలు పిల్లల మనసులో ఉంటాయి. వాళ్ళు ఎవరితోనైనా మనసు విప్పి చెప్పగలరు. వాళ్లతో తండ్రి ఒక ఫ్రెండ్గా ఉంటే, అంటే కూతురికి తల్లి ఫ్రెండ్గా ఉంది అంటే, అదేవిధంగా తండ్రి మిత్రుళ్ళ కొడుకుతో ఉంటాడు. అందువల్ల ఓపెన్గా, ఫ్రీగా తమ సెక్స్ విషయం గురించి మాట్లాడడం కుదురుతుంది. తమ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా మాట్లాడడం కుదురుతుంది. ఓపెన్గా చెప్పొచ్చు. లేదంటే ఛాన్సే లేదు. వాళ్లకు మానసికంగా సందేహం కలిగింది అంటే వీళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అని ఒక మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే చాలా చాలా రిజర్వ్డ్గా ఉంటారు. మనం ఈ లోకంలో టీనేజ్ కుర్రాళ్ల గురించి వింటూ ఉంటాం. ఈ రోజుల్లో వాళ్ళ పిల్లలు అబద్ధాలు ఆడడం లేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధం ఆడడం లేదు. ఇక పెద్ద విషయాల్లో అసలు అబద్ధం ఆడడం లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం అబద్ధం ఆడుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్తో బయటికి వెళ్ళడం, పార్టీకి వెళ్ళి రావడం గురించి మొత్తం చెబుతారు. ఏ ఫ్రెండ్తో ఏ సినిమాలకు వెళ్ళారు, ఏం మాట్లాడారు అన్నీ చెబుతారు. కానీ వాళ్ళు ఎవరితోనైనా లవ్ అఫైర్స్ పెట్టుకున్నారంటే, లేదా సెక్స్ అఫైర్స్ లాంటివి ఉన్నాయి అంటే, అవి మాత్రం వాళ్ళు బయటికి చెప్పుకోరు, గుట్టుగా దాచుకుంటారు. ఇందువల్ల ఏమవుతుందంటే, మన పిల్లలు ఎప్పుడూ అబద్ధమాడరు అనే విధంగా తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే 90% వాళ్ళు నిజాలే మాట్లాడతారు. వాళ్ళు చేసే తప్పులన్నీ గుట్టుగా దాచుకుంటారు.
కానీ ఒకే ఒక్క విషయం మాత్రం లవ్ గురించి, సెక్స్ గురించి, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ విషయాల్లో మాత్రం వాళ్ళు 100% అబద్ధాలే చెబుతారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు సహించరని తెలుసు, మన మాట వాళ్ళు వినిపించుకోరు అనే ఒక గుడ్డి నమ్మకంతో ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలను బాధ పెట్టక్కర్లేదు అంటే మన అమ్మా నాన్న మనల్ని నమ్మలేదని వాళ్ళు అనుకోకూడదు. వాళ్లకు చాలా ప్రేమగా తెలియజేయాలి. అంటే నమ్మకం అనేది 100% ఉంది, కానీ ప్రపంచంలో ఎవరి మీద నమ్మకం లేదు. అలాంటి వాళ్లను నమ్మలేం. పిల్లల మీద ఎప్పుడూ 100% నమ్మకం ఉంచాలని నేను అంటాను. మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయకూడదని పిల్లలకు చక్కగా చెప్పి బాధ్యత నెరవేర్చొచ్చు కదా. ఇదే మీది ఒక ఫ్రెండ్షిప్ లాంటి బాధ్యత అయితే వెంటనే పిల్లలు పరిగెత్తుకొచ్చి మీతో ఇదే విషయమని అన్నీ చెప్తారు, దాచకుండా చెప్తారు. అమెరికాలో ఒక సోదరి నన్ను చూడ్డానికి వచ్చింది. తనకు 17 ఏళ్ల కూతురు ఉంది, టీనేజ్ గర్ల్, చాలా స్మార్ట్ టైప్. మదర్ స్మార్ట్, ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్గాను ఉండేది. ఆ అమ్మాయి చాలా బ్రిలియంట్. ఆవిడ కూతురికి చాలా చక్కని కల్చర్ నేర్పింది. పెద్ద సమస్య ఒకటి ఎదురైంది. టీనేజ్కి వచ్చాక ఆ అమ్మాయి అమెరికాలో ఒక బాయ్ ఫ్రెండ్తో అఫేర్ పెట్టుకుంది. వాడేమో పెళ్ళైనవాడు, పైగా 2 పిల్లల తండ్రి. పాపం ఈవిడ చాలా ఇన్నోసెంటు. తాను ఏమేమో మాట్లాడాడు. పాపం ఈ అమ్మాయి అతని వల్లో పడిపోయింది. ఆ అమ్మాయికి ఆ తల్లితో ఫ్రెండ్షిప్ ఉండేది, అందువల్ల అన్నీ చెప్పేసింది. ఒకసారి ఆ తల్లికి డౌట్ వచ్చింది. తను అడగ్గానే అమ్మాయి అంతా చెప్పేసింది. పాపం ఆ తల్లి భయపడిపోయి ఇదెలా సాల్వ్ చేయాలా అని ఆలోచించింది. ఏ విధంగా చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. నన్ను కలవడానికి ఆ అమ్మాయితో వచ్చింది. నేను ఆ అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళి ఎన్నో ప్రశ్నలు వేశాను. నువ్వు ఆ కుర్రాడిని ప్రేమిస్తున్నావు, వాడి గురించి నీ ఉద్దేశం ఏంటి? వాడు సిన్సియరా అంటే వెంటనే ఆ అమ్మాయి అవును సిన్సియర్ అంది. ఆ తర్వాత నేను తనతో వాడికి పెళ్ళై 2 పిల్లలంట కదా అన్నాను. అవును పిల్లలున్నారు అంది. కానీ అతని భార్యతో అతను హ్యాపీగా లేడండి, అతను చాలా కష్టపడుతున్నాడు, అందువల్ల అతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అంది. నేను ఆ అమ్మాయితో అన్ని విషయాలు చర్చించాను. నువ్వు ఎలాంటి వాణ్ణి సెలెక్ట్ చేసుకున్నావో చూసావా? నీతో ఏడ్చాడు, నవ్వాడు, నీ ఒళ్ళో తలపెట్టి పడుకుని నేను నా పెళ్ళాంతో చాలా కష్టపడుతున్నాను, నా భార్య అది చేస్తుంది ఇది చేస్తుందని చెప్పి నీతో బోరుమన్నాడు కదా. నాకు సమస్యలు ఎక్కువయ్యాయి, నాతో ఎవరూ చనువుగా లేరు, సో ఇవన్నీ నీతో చెప్పాడా అన్నాను. వెంటనే తను ఆశ్చర్యంలో మునిగిపోయింది. మీకెలా తెలుసంది. అప్పుడు ఇలాగే అన్నాడంది. ఇవన్నీ నిన్ను మోసం చేయడానికి అన్నాడు అన్నాను. ఇదొక నాటకం, నీ జీవితంతో ఆడుకున్నాడు. నువ్వేమో నువ్వు తప్ప వాడికెవరూ లేరని భార్య శ్రద్ధగా చూసుకోవడం లేదని చెప్పినంత మాత్రాన అంటే నువ్వు ఈ మాటలన్నీ నమ్మేయడమేనా? ఆఖరి బిడ్డ ఎప్పుడు పుట్టింది? ఇప్పుడే 15 రోజుల క్రితం అంది. నువ్వు మాత్రమే వేరే ఎవరూ లేరంటే మాత్రం నీకు బుద్ధి అక్కర్లేదా అని అడిగాను. వాడు నిన్ను మోసం చేశాడు, వాడికి వాడి భార్య లేకపోతే పిల్లలు ఎలా పుడతారు? నిన్ను మోసం చేసి వాడు మోసపోయినట్టు నటిస్తున్నాడు. అప్పుడే ఆ అమ్మాయికి అర్థమైంది. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇన్నాళ్ళు ఆ తల్లి పడ్డ వేదన ఆ కూతురు అర్థం చేసుకోలేదు, కానీ నేను చెప్పిన వెంటనే అది అర్థం చేసుకుంది. తను నా మాట వింది. వెంటనే ఆ సంబంధం వదులుకుంది. ఆ తర్వాత బాగా చదువుకుని బ్రిలియంట్గా తయారైంది. మంచి తెలివిగలది, చక్కగా చదువుకుంది. ఈరోజు చాలా హాయిగా ఉంది. వాళ్ళ అమ్మకి చాలా సంతోషం. పిల్లలను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తే వాళ్ల మనసులో మాట ఓపెన్గా ఫ్రీగా వాళ్ళు చెప్పుకుంటారు. లేదంటే వాళ్ళు మీకు ఏమి చెప్పరు, మీకు వాళ్ళ గురించి ఏ విషయమూ తెలీదు. ఈ కష్టాలు సాలు కాకుండా ఉండిపోతాయి. జై సచ్చిదానంద.